హలో, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే. ఫ్లేమ్స్ ఛానల్ కాలింగ్ యూ. మనము ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి ఆ తెలుగు సినిమా ఉంది కదా, పుష్ప 2, దాని కాంట్రవర్సీ, దాని మీద వచ్చిన విమర్శలు కానీ సబ్సిక్వెంట్గా ఒక 11 మందిని ఛార్జ్ షీట్లో చేర్చడం అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం బై కుక్కడపల్లి పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి వాళ్ళు ఇదంతా చూసామన్నమాట. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే ఆ సినిమా హీరోను కూడా అరెస్ట్ చేసి ఒకరోజు నైటు ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం కూడా వచ్చింది. మరుసటి రోజు బెయిల్లో రిలీజ్ అయ్యారన్నమాట. ఈ టోటల్ కాంట్రవర్సీ ఆ తర్వాత వాళ్ళు పుష్ప టీం వాళ్ళు ముఖ్యంగా ఆ హీరో, ఆ సినిమా హీరో, ఆ తర్వాత బ్రెయిన్ చైల్డ్, జీనియస్ బ్రెయిన్ ఆయన అల్లు అరవింద్ గారు, వాళ్ళు అలాంగ్ విత్ హిస్ లీగల్ టీమ్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. మిస్టర్ రావు గారు వైల్డ్ వోల్ఫ్ టీవీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనకున్న సోర్సెస్ ప్రకారంగా ఇదంతా కూడా ఒక డ్రామా, పబ్లిసిటీ ఆర్ ప్రమోషన్ హైప్ చేసుకొని దాని మూలంగా కలెక్షన్స్ పెంచుకొని జోబులు నింపుకునే ఒక ప్రయత్నమే అనేది మిస్టర్ రావు ఆఫ్ వైల్డ్ వోల్ఫ్ టీవీ యొక్క కథనం. ఫ్లేమ్ ఛానల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, డిస్క్లైమర్. ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం మిస్టర్ రావు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం. హలో, కమింగ్ 1 సెకండ్. సో రావు గారు అన్నమాట, ఆయన సోర్సెస్లో లేకపోతే ఆయన చేసిన రీసెర్చ్లో ఇదంతా కూడా అల్లు అరవింద్ గారు ఆ హీరో ఒక ఫర్దర్ రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి, లేకుంటే పుష్ప 2 కలెక్షన్స్ని పెంచుకోవటానికి టుమారో ఆ హీరో గారికి కాల్ షీట్స్ ఇస్తే ఈ పుష్ప 2కి వాళ్ళు ఏదో అనానిమస్ రిపోర్ట్స్ ప్రకారంగా 300 కోట్లు తీసుకున్నట్టు రావు గారి మాటల్లో విందాం. ఈ అల్లు అర్జున్ గురించి కానీ లేదంటే పుష్ప 2 గురించి కానీ చర్చ ఏ విధంగా జరగాలనుకున్నారో పెద్ద ఎత్తున ఆ స్థాయిలో జరిగిపోయింది. దీంతో అప్పటి వరకు స్లోగా ఉన్నటువంటి కలెక్షన్స్ మళ్ళీ ఊపందుకున్నాయి, సినిమా కలెక్షన్స్. ఇది సినిమా ఎగ్జిబిటర్స్ కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా సంజయ్ థియేటర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా అనుకూలంగా మలుచుకోవటంలో అల్లు అరవింద్ గారు తన బిజినెస్ మైండ్ని బాగా ఉపయోగించారు అనేటువంటి ఒక నిర్ధారణకు, ఒక అభిప్రాయానికి హాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ అల్లు లీక్స్ క్యాప్షన్ ఆఫ్ దిస్ క్లిప్పింగ్, అసలు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అది పెద్ద హైలైట్ పాయింట్. వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. అల్లు అర్జున్ అనే అతను ఒక హీరో, ఆయనతో పోల్చుకున్నాడు పోల్చారు అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారిని. సో ఇక్కడ ఇప్పుడు కావాల్సినంత మైలేజ్ వచ్చేసింది. మరోవైపు ఇంకొక సంఘటన ఏంటంటే, అదిగదిగో పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఇదిగిదిగో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి లీకులు ఇచ్చింది కూడా వాళ్ళే అని చెప్పి, లీకులు వాళ్ళ టీమే. అల్లు అరవింద్ గారు వాళ్ళ పిఆర్ఓ టీముని ఆర్ పబ్లిసిటీ పీపుల్ని
ఆరు కెమెరామ్యాన్లు వాళ్ళకు ఉంటుంది కదా సిబ్బంది అంతా 40 సంవత్సరాలకు పైబడి ఉంటారు కదా ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో. కాబట్టి వాళ్ళకి అంత చేతిలో పిండి అన్నమాట. వినండి. చెప్తున్నారు ఇప్పుడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా చేయలేదని చెప్పి ఆలస్యంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోలేదని తెలుస్తుంది. ఒక్క చిరంజీవి గారు మాత్రమే వచ్చారు. మిగతా అంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లీక్స్ అనేది కూడా వినిపిస్తుంది. పబ్లిసిటీని ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలి, పబ్లిసిటీని ఏ స్థాయిలో అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి దాంట్లో పండిపోయారు అల్లు అరవింద్ గారు. సో పండిపోయారు అల్లు అర్జున్ గారు. ఆయన డాక్టరేట్ ఇచ్చేస్తామా, ఆనరరీ డాక్టరేట్. ఎస్, డాక్టర్ అల్లు అర్జున్ గారు. నో డాక్టర్ పండిపోయారు కదా, డాక్టర్ పండిట్ అల్లు అర్జున్ గారు, జీనియస్ బిజినెస్ మ్యాన్. సో అల్లు అరవింద్ గారు ఏర్పాటు చేసినటువంటి కెమెరాస్, అల్లు అరవింద్ గారు ఏర్పాటు చేసినటువంటి యాక్షన్ మేరకే ఈ మొత్తం ప్రచారం తారాస్థాయిలో జరిగింది. అల్టిమేట్ గా పుష్ప 2 2,000 కోట్ల వసూలు దిశగా వెళ్తూ ఉంది. కాబట్టి నెక్స్ట్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ భారీగా పెంచుకోవడానికి ఇదంతా చేశారు. వాస్తవంగా అరెస్ట్ అయిన తర్వాత అవమానం ఫీల్ కావాలి, అరెస్ట్ అయిన తర్వాత కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ అలాంటి ఛాయలు ఏమీ కనిపించలేదు. ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం దీన్నంతా ఉపయోగించుకున్నారు. దాన్ని అల్లు లీక్స్ క్యాప్షన్ ఆఫ్ దిస్ క్లిప్పింగ్ పిగలైజ్ చేయడంలో కానీ, లేదా లీకేజ్ ఇవ్వటంలో కానీ, లీక్స్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేమ్స్ ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. వ్యూహాత్మకంగా చేసినటువంటి ఒక ప్రచారము ఇది రాబోయే రోజుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి తిరుగులేనటువంటి హీరోగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ఇప్పుడు టాలీవుడ్లో కొత్తగా బయలుదేరింది. సో ఫ్రెండ్స్, ఇదండి కథనం అండ్ కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం అండ్ డైరెక్షన్. The title of this clipping, caption of this clipping is Allu Leaks. వాళ్ళే అన్నీ రెడీ చేసుకొని ఆల్ క్లిప్పింగ్స్ ఒకటొకటిగా మీడియాలో రిలీజ్ చేయడం, హైప్ని పెంచుకోవడం. అది రమణ గారు, మిస్టర్ రమణ గారు ఆఫ్ వైల్డ్ వుల్ఫ్ టీవీ. ఫ్లేమ్స్ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. డిస్క్లైమర్. Friends, do good things when it doesn't cost you anything. మనకి ఖర్చు లేకుండా చాలా మంచి పనులు చేయవచ్చు. కాబట్టి ఒక మంచి పని స్టార్ట్ చేద్దామా? మీ సపోర్టు, ఎంకరేజ్మెంటు మాకు కావాలి. అందుకని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఫ్లేమ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. God bless you. Good night.